కథ పేరు చెరపకురా చెడేవు. విశ్వగిరి అనే నగరంలో రామదాసు అనే గొప్ప సముద్ర వ్యాపారి ఉండేవాడు. ఆయనకు రవిదేవుడు, చంద్రదేవుడు అని ఇద్దరు కొడుకులుండేవారు. వారిద్దరూ ఇంకా తండ్రి వ్యాపారంలో ప్రవేశించలేదు. వారికి వ్యాపారానుభవం కలిగే అవకాశం ఇవ్వడానికై రామదాసు ఒకసారి తన కొడుకులిద్దరినీ పిలిచి, మీకిద్దరికీ సమంగా డబ్బిస్తాను. ఆ డబ్బుతో మీరిద్దరూ మీ మీ తెలివితేటల కొద్దీ వ్యాపారం చేసి లాభం గడించుకురండి అన్నాడు. రవిదేవుడు, చంద్రదేవుడు తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకొని ఆమడ దూరంలో ఉన్న రేవు పట్టణానికి వెళ్ళారు. అక్కడ రవిదేవుడు తన వద్దనున్న డబ్బుతో తనకు తోచిన సరుకులు కొని తమ బసలో భద్రపరుచుకున్నాడు. చంద్రదేవుడు మాత్రం ఏమి కొనవలసినది నిర్ణయించలేక రేవులో కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ తాత్సారం చేశాడు. సముద్రం మీద బయలుదేరే ఓడలు ఇంకా 4 రోజులు దాకా రావని తెలిసింది. అందుచేత చంద్రదేవుడు సామాను కొనడానికి ఇంకా వ్యవధి ఉన్నది. అప్పుడు రవిదేవుడు తన తమ్ముడితో, తమ్ముడు, నేనొక్కసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇంటి వద్ద కొన్ని ముఖ్యమైన సామాగ్రి వదిలిపెట్టి వచ్చాను. నేను వచ్చేదాకా కాస్త నా సరుకులను చూస్తూ ఉండు అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చంద్రదేవుడు నిద్రపోనే లేదు. అతను తమ బస ముందున్న పంచలో కూర్చొని విచారంగా సముద్రం కేసి చూస్తుండగా గడ్డాలు మీసాలు పెంచుకొని మునీశ్వరుల్లాగా ఉన్న ఒక మనిషి అటుగా పోతూ చంద్రదేవుణ్ణి చూసి ఆగి, ఏమి నాయనా, ఎందుకు విచారముగా ఉన్నావు? మీ తండ్రి గారిచ్చిన ధనము ఎలా వినియోగించవలెనో తెలియలేదా అని గడ్డం నిమురుకుంటూ అడిగాడు. ఆ మునికి గల దివ్య దృష్టికి చంద్రదేవుడు అద్భుతపడి, అవును స్వామి అన్నాడు. నీ తండ్రి ఇచ్చిన ధనముతో నవధాన్యములు కొని వాటిని సముద్రమున చల్లించుము, తరువాత ఏమొగునో నీకే తెలియగలదు అని సలహా ఇచ్చి ముని వెళ్ళిపోయాడు. చంద్రదేవుడు మర్నాడు తెల్లవారగానే తన వద్దనున్న డబ్బంతా పెట్టి నగరంలోని వ్యాపారుల వద్ద నవధాన్యాలు కొని సముద్రంలో చల్లించాడు. ఇంతలో ఇంటి నుంచి రవిదేవుడు తిరిగి వచ్చి తమ్ముడు చేసిన పని తెలుసుకొని, చీ మూర్ఖుడా, నాన్నగారు వ్యాపారానికని ఇచ్చిన డబ్బును సముద్రం పాలు చేశావా? ఈ సంగతి తెలిస్తే నాన్నగారు నిన్ను కొరత వేయించి తీరుతారు అని చివాట్లు పెట్టాడు. చంద్రదేవుడు చాలా భయపడ్డాడు. తరువాత ఓడ బయలుదేరుతూ ఉంటే రవిదేవుడు తన సరుకులతో సహా అందులోకి ఎక్కి దేశాంతరాలకు వెళ్ళిపోయాడు. చంద్రదేవుడికి ఇంటికి వెళ్ళిపోవడానికి ధైర్యం చాలలేదు. అతను ఆ రాత్రి సముద్ర తీరానే కాలుగాలిన పిల్లిలాగా పచార్లు చేయసాగాడు. ఆ సమయంలో ఒక వింత జరిగింది. సముద్రపు అలల మీద ఏవేవో తేలి రాసాగాయి. అలలు వాటిని ఒడ్డున వేసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చంద్రదేవుడు వాటిని తీసి చూస్తే అవి ముత్యపు చిప్పలు. ఆ ముత్యపు చిప్పలు వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొని వస్తున్నాయి. చంద్రదేవుడికి తెల్లవార్లు వాటిని బసలోకి తెచ్చి పడేయడంతోనే సరిపోయింది. మర్నాడు అతను వాటిలో నుంచి ముత్యాలు తీయించి వాటిని అక్కడే అమ్మగా తండ్రి ఇచ్చిన సొమ్ముకు 5-6 డబ్బు వచ్చింది. చంద్రదేవుడు ఆ డబ్బును సముద్రుడి కానుకగా భావించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. సముద్రాల మీద వెళ్ళిన రవిదేవుడి ఓడ సముద్రంలోనే మునిగిపోయింది. అతను తన సరుకంతా పోగొట్టుకొని ప్రాణాలతో బయటపడి అనేక వ్యాధులతో తీసుకొని కొన్ని మాసాల అనంతరం జీవోత్సవంలాగా ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి అందరూ జాలిపడ్డారు. ఇంటికి వస్తూనే రవిదేవుడు తమ్ముణ్ణి కౌగిలించుకొని, నీకు ద్రోహం చేసినందుకు నాకు మంచి శిక్ష జరిగింది, నన్ను క్షమించు తమ్ముడు అని వలవలా ఎడవసాగాడు. చంద్రదేవుడు ఆశ్చర్యపోతూ, నాకు నువ్వేమి ద్రోహం చేశావు అని అడిగాడు. నేను ఇంటికి పోతానని నీతో అబద్ధమాడి సన్యాసి వేషం వేసుకొని నీ దగ్గరికి వచ్చి నీ డబ్బంతా నవధాన్యాల రూపంలో సముద్రంలో పోయించాను అన్నాడు రవిదేవుడు.